కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఈ మేరకు కడప జిల్లాకు చెందినటువంటి జెడ్పీటీసీలకు విజయవాడకు రావాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో పదవిపై పార్టీ చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, సీఎం జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయినట్లుగా మనము చూడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వైసీపీ నాయకులు అలాగే లోకల్ బాడీలో ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలను వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ముందుగా ఆయన సొంత జిల్లా కడప జిల్లా నుంచే ఆయన ఈ అలర్ట్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి కడప జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ పదవి పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉంది. గతంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపేట అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా కొనసాగారు. అయితే ఆయన తర్వాత ఎన్నికల తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన తర్వాత జెడ్పీ చైర్మన్ పీఠంని ఆయన రాజీనామా చేయడంతో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. అయితే ఆ నేపథ్యంలో జెడ్పీ పీఠంపై తెలుగుదేశం పార్టీ కన్ను వేసింది. ఆ నేపథ్యంలోనే జెడ్పీటీసీలను కొంతమందిని వైసీపీ నుంచి టీడీపీకి చేర్చుకుంటారని చెప్పి టాక్ నడుస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాస్త ఆయన అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీ నాయకులు జెడ్పీటీసీలను అలాగే ఎంపీటీసీలను మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరితో కూడా ఈ రోజు ఆయన తన తాడేపల్లి నివాసంలో క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆ క్యాంప్ ఆఫీస్ లో ఆయన ఈ రోజు సమావేశం అవ్వబోతున్నారు. అయితే తర్వాత పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా తాము ఆ పార్టీ వారికి ఏ విధంగా అండగా ఉంటుంది, అలాగే పార్టీతో కలిసి ఉండాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా పరిషత్ ఏదైతే పీఠం ఏదైతుందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పి అలా ఖచ్చితంగా నిలబెట్టాలి, లేదా ఏకగ్రీవంగానే చేయాలన్న యోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇటువైపు మహాకూటమి నేతలు కూడా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు జిల్లా టీడీపీ నాయకులు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ ఇరు పార్టీల నేతలు కూడా వ్యూహాలు రచిస్తున్నారు జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు. ఈ నేపథ్యంలో ఈ రోజు కడప జిల్లా నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు. వారికి ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడి వారికి ఉన్న సమస్యలు ఏంటి, పార్టీ వదిలి వెళ్ళకుండా ఉండేందుకు తాము ఏం చేయాలన్న వివరాలను కూడా వారిని అడిగి తెలుసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారితో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం 48 జెడ్పీటీసీల సభ్యులతో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జెడ్పీటీసీల కడప జిల్లాలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో 5 మంది జెడ్పీటీసీలు, మరో జెడ్పీటీసీ కూడా బీజేపీ కూటికి చేరడంతో ఈ నేపథ్యంలో మరింత మంది జెడ్పీటీసీలు చేజారకుండా ఉండేందుకే కడప జెడ్పీ చైర్మన్ పదవి కూడా దూరంగా కాకుండా పావులు కదుపుతున్నందుకు ఈరోజు వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు అందరినీ కూడా విజయవాడకు రమ్మని పిలుపునిచ్చారని చెప్పి కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరితో
ఫేస్ టు ఫేస్ మాట్లాడి వారికి ఉన్న సమస్యలపై కూడా దృష్టి సారించి వారికి ఉన్న సమస్యలు ఆర్థికంగా ఉన్నా కూడా ఆర్థికంగా వారికి సహాయం చేస్తారని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి మొత్తానికి ఇదే అలర్ట్ ఏదైతే ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో కడప జిల్లా నుంచి మొదలు పెట్టారు కాబట్టి మరికొన్ని జిల్లాల్లో ఇటువంటి సమస్యలు ఇటువంటి సందర్భమే వస్తే వాటిని కూడా అధిగమించేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడతారని చెప్పి కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. శివ. ఓకే, థ్యాంక్ యూ.